ప్రస్తుత సీఎస్కు థర్డ్ ఎక్స్టెన్షన్ దొరుకుతుందా? అందుకోసం ఆయన హస్తినలో గట్టి లాబియింగ్ చేస్తున్నారా? కేంద్రం కేఆర్కే రావు పదవీ కాలాన్ని పొడిగించకపోతే 1992 బ్యాచ్లో ఉన్న ముగ్గురు సీనియర్ ఐఏఎస్లలో ఆ పదవి వరించేది ఎవరిని? వికాస్ రాజ్, జయేష్ రంజన్, సంజయ్ జాజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎవరి వైపు మొగ్గు చూపుతారు అన్న ఆసక్తికర చర్చ సచివాలయంలోని వసారాల్లో జోరుగా సాగుతుంది. కాబోయే చీఫ్ సెక్రటరీ ఎవరన్న ఉత్కంఠ సచివాలయంలో నెలకొని ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఢిల్లీకి వెళ్లారు. అనధికార మంత్రివర్గ సమావేశం ముగియగానే ఆయన హస్తిన బయలుదేరినట్లు సచివాలయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. చీఫ్ సెక్రటరీగా ముచ్చటగా మూడోసారి పదవీకాలం పొడిగింపు కోసం ప్రయత్నాల్లో భాగంగానే ఆయన ఢిల్లీకి వెళ్లినట్లు సెక్రటరియేట్ లాబీల్లో చర్చ జరుగుతోంది. ఆ దిశలో ఇవాళ రామకృష్ణారావు కేంద్ర కేబినెట్ సెక్రటరీ సోమనాథ్తో రాష్ట్రపతి భవన్లో భేటీ అవనున్నట్లు వినికిడి. ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రి కార్యాలయంలో సైతం కొందరు కీలక సీనియర్ ఐఏఎస్ అధికారులను కలవనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కేఆర్కే రావుకు థర్డ్ ఎక్స్టెన్షన్ వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. కాగా ఆర్కే రావుకు ప్రధాన కార్యదర్శిగా మరో 3 నెలలు పదవీకాలం పొడిగించేలా ప్రభుత్వం నుంచి కేంద్రానికి ఎలాంటి ప్రతిపాదన పంపలేదన్నది ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక సీనియర్ అధికారి ద్వారా అందుతున్న సమాచారం. ఇదిలా ఉంటే చివరి ప్రయత్నంగా ఒకసారి ఢిల్లీ వెళ్లి అక్కడి పెద్దలను కలిసేందుకు కె రామకృష్ణారావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి అనుమతి దొరికినట్లు సచివాలయంలోని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. బహుశా మూడో ఎక్స్టెన్షన్ కోసం సీఎం నుంచి ప్రతిపాదన కాపీని కూడా కేఆర్కే రావుకు తన వెంట తీసుకుని వెళ్లి ఉండవచ్చు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే సీఎస్ రేసులో 1992 బ్యాచ్కు చెందిన మరో 2 అధికారులు కూడా ఉన్నారు. ఆర్ఎండ్బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ వాళ్లలో ఒకరైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ సీఎస్ గా ఉన్న జయేష్ రంజన్ మరొకరు. ఇదిలా ఉంటే చీఫ్ సెక్రటరీ పదవిని పొందేందుకు 1992 బ్యాచ్కు చెందిన మరో సీనియర్ అధికారి సంజయ్ జాజు చేస్తున్న ప్రయత్నాలు మరింత పకడ్బందీగా ఉన్నట్లు సమాచారం. హస్తినలో ఆయన వేగంగా పావులు కదుపుతున్నట్లు ఢిల్లీ ప్రజల వర్గాల భోగట్ట. ఈ క్రమంలో ఆయనకు కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యేందుకు అనుమతి సైతం దొరకనున్నట్లు టాక్. కాగా వారం రోజుల క్రితంతో పోలిస్తే సంజయ్ జాజు చీఫ్ సెక్రటరీ అయ్యే అవకాశాలు మెరుగుపడ్డాయని కేంద్ర హోంశాఖ వర్గాల ఉవాచ.